ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు ఫ్రూట్ ప్లాంట్స్ కోసం చూపించాం కదా. ఫస్ట్ రోలో ఫ్రూట్ ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అది కొన్ని 10 నంబర్లో వేసాము, ఏకైతే ఎవరైనా చూపించాను. ఇప్పుడు వచ్చి మీకు సెకండ్ రోలో ఫ్లవర్ ప్లాంట్స్ ఇవ్వండి. ఇది అంతా ఫ్లవర్ ప్లాంట్స్. ఈ చివరి నుంచి ఆ చివరి ఫ్లవర్స్ అన్ని కూడా ఇంటికి సరిపడా ఫ్లవర్స్ అన్ని కూడా మనం ఇక్కడే ఇంటి డాబా పైన పెంచుకోవచ్చు. పూజకి చాలా ఉపయోగపడే విధంగా చేసుకున్నాము. ఇందులో చూడండి, ఇది ఒకటి ఫస్ట్ చాలా బాగుంటాయి ఫ్లవరింగ్. ఇది కాగితం పూలు. ఇది చూశారు కదా, ఇదో రకం నందివర్ధనం వెరైటీ. ఇది ఒకటి శంకు పుష్పం, బ్లూ కలర్ ఉంటుంది. నిన్న ట్రిమ్మింగ్ చేశాను. ఇదో రకం నందివర్ధనం. ఇదో రకం చూడండి, ఇది నందివర్ధనం, గులాబీ కలర్ మందారం. ఇది పెద్ద నందివర్ధనం, పెద్ద సైజ్ వస్తుంది ఫ్లేవర్. అలాగే ఇది మల్లి, మీ మల్లి కూడా పెద్ద బొడ్డు మల్లి సైజు, చాలా పెద్ద ఏపుగా కాసాయి, బాగా పూలు వచ్చాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా చామంతుల్లో వెరైటీలు అన్నీ ఉన్నాయి, చామంతుల రకాలు ఇవన్నీ. ఇందులోని ఇదేంటంటే ఇది షుగర్ కోసం అని, షుగర్ పేషెంట్లదండి. ఇది ఇన్సులిన్ మొక్క అంటారు దీన్ని. చూడండి, గుంపుతోటే ఇవి రెడీ అవుతాయి. ఇన్సులిన్ చేద్దాం. తర్వాత ఇది తులసిలోని రకాలు పెట్టారు చూడండి. ఇది కృష్ణ తులసి, లక్ష్మీ తులసి రెండు. మీరు చూశారు కదా, చాలా నాకు నచ్చుతుంది ప్లాంట్. చాలా ఒత్తుగా వస్తాయి. బంతి రకం, ఇదో రకం చామంతి టైపు. ఫ్లవరింగ్ బాగుంటుంది. చూడండి, ఫ్లవర్స్ పూలు దేవుళ్ళకి కోసుకోవడానికి చాలా ఇదవుతాయి. చూసారు కదా ఫ్లవర్స్. ఇది ఇద్దరు గన్నేరు, ఇదో రకం కృష్ణ తామర, పెద్ద ఫ్లవరింగ్ వచ్చింది. ఇదో రకం ఎల్లో వస్తుంది, ఎల్లో తామర. నెక్స్ట్ గన్నేరు పుష్పం టైపులోని ఇది ఒకటి ఫ్లవరింగ్. చాలా చూసారు కదా ఫ్లవరింగ్. ఇది ఫ్లవర్స్ ఒత్తుగా బాగా పూసాయి ఫ్లవర్స్. ఓకే, ఇది గులాబీలు అండి. గులాబీలు ఇంచు ఒక 3-4 వెరైటీలు ఉన్నాయి. వస్తుంది కాపు, ఇప్పుడిప్పుడే వస్తుంది కాపు. ఫ్లవరింగ్ చూడండి, పూలు బాగా పూసాయి. ఇప్పుడు ఇది కదా సమ్మర్ కదా, తక్కువ అయింది ఈల్డ్, వస్తాయి బాగా. అదే అయింది కదా. నెక్స్ట్ వచ్చి ఇది ఈ టబ్లో వేసుకున్నామండి. ఇందులో 2 మందారాలు ఉన్నాయి. ఒకటి రెడ్, ఆరెంజ్ కలర్. ఒకటి ఫ్లవర్స్ బాగా వచ్చి ఇందులో ఇదో రకం మల్లి అండి, కాగడ మల్లి అంటారు మల్లిలోని. ఇదిగోండి, ఇది ఒక రకం మల్లి. చూసారు కదా, ఇవి ఫ్లవరింగ్, టోటల్ ఫ్లవరింగ్. చివరి నుంచి ఆ చివరి ఫ్లవరింగ్ పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు ఫ్రూట్స్, ఫ్లవర్స్ రోజు చూపించాను కదా. ఇప్పుడు థర్డ్ ఏంటంటే కాయగూరలు, ఆకుకూరలు పెంచుకోవడానికని నిలువు పందిర్లు వేసి, నిలువు పందిర్ల నుంచి అక్కడ నుంచి అలా తీసుకొచ్చాను. ఇప్పుడు ఇందాక మీకు ఈ ఫ్లవర్ చూపించడం మర్చిపోయాను. చూడండి, లిల్లీ చాలా బాగా వస్తాయండి, విపరీతంగా కాస్తుంటాయి. లిల్లీ ఎప్పుడు కంటిన్యూ పూస్తూనే ఉంటాయి. చూడండి, చాలా ఫ్రాగ్రెన్స్. ఈ మన గార్డెన్కి ఇవే స్పెషల్ అండి. మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, సువాసనతో ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలాగ ప్లింత్ నేను 2.5 అడుగులు 12 అడుగుల వరకు ఒక ప్లింత్ నిర్మాణం చేసుకున్నామండి సిమెంట్ తోటి. ఇందులో మట్టి పోసుకొని ఇలా రెడీ చేసుకున్నాము. ఇందులో ఏంటంటే చూడండి, ఇలా నిడుపు పందిరి వేసుకున్నాం. 1, 2, 3 అలాగా 4 నిడుపు పందిరిలాగా వేసుకొని వైర్లు మెస్తో సెట్ చేసుకొని ఈ పాకరించామండి. ఇందులో ఏంటంటే చూసారా, బీర కూడా వచ్చింది, రెడీ అయ్యింది బీర. అదిగోండి,
ఇంటికి సరిపడా కాయగూరలు ఆకుకూరలు పెంచుకొని మనవంతలు మనం సేంద్రియంగా పెంచుకోవడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం తినొచ్చు, బాగుంటుంది. ఇందులో చూడండి కరివేపాకు, చాలా ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. చూసారా కరివేపాకు సువాసన చాలా బాగుంటుంది. చాలా ఎంత గ్రో కొంచెం ఏపుగా పెరుగుతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆకు తీసుకొని వచ్చి కూరల్లో తాలింపు పెట్టుకుంటే ఆనందమే వేరండి. నెక్స్ట్ ఇది వచ్చి బంతి పెట్టాను. ఇందులో చూసారు కదా ఇక ఇదేంటి వంకాయ ఇవ్వండి వంకాయ. ఇది చిలక తోటకూర అండి, చిలక తోటకూర. నెక్స్ట్ ఇది పసుపు, చూసారు కదా పసుపు మొక్క, పసుపు ఫ్లవర్, పసుపు. ఇందులో ఫ్రూట్ ప్లాంట్ పెట్టేసాను కానీ అంజీరా అండి ఇది. ఇదే వరుసలోని చూసారా మట్టి పేడగెత్తంతో రెడీ చేసాం కదా. ఇదిలో చూడండి ఇది ఒక రకం మిరప, సేమ్ మిరప చూసారు కదా, గుత్తులు. ఇదో పెద్ద మిరపలన్నీ ఓ దగ్గర పెట్టాం అలాగా. అలాగే ఇందులో గోంగూర కూడా వేసాం చూడండి, ఇవన్నీ గోంగూర మొక్కలు, గోంగూర. అందులో చామదుంప కూడా పెట్టాం. ఇదిగోండి కంద గోంగూర అలా వస్తుంది. బచ్చలాకు, బచ్చలి. అలాగే చెప్పాను కదా ఇందులోనే బీరకాయ చూసారా ఎంత పెద్దదో, బీర చాలా బాగుంది కదా. ఇలాగే ఇంచుమించు ఒక 10-15 కాయల వరకు కాసాయి. అక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ, కానీ లేతగా చాలా బాగుంటాయి. నెక్స్ట్ కరివేపాకు, బీర ఇలా చేసాం. ఈ బొప్పాయి చూసారు కదా, ఇది విపరీతంగా కాపు కాసిందండి. ఇవన్నీ దీని క్లిప్పింగ్ పెడతాను చూడండి. ఎంత అంటే పెద్ద సైజు కాయలు, చాలా బాగా ఎత్తి పెరిగింది. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి. ఆ చెట్టు కూడా అలాగే కాసింది, మీ కాపు ఉంది, చూపిస్తాను. ఈ ఫ్లేవర్స్ చూడండి, ఇందులో నిచ్చి మళ్ళీ పెట్టాను. ఇదో రకం వెరైటీ ఉంది కదా, ఇదో ఫ్లేవరింగ్. పూల మొక్కలు కూడా ఉండాలి, ఎందుకంటే సీతాకోక చిలుకలు వాటిని అట్రాక్ట్ చేస్తే ఈ పాలినేషన్కి, ఈ కాయగూరలు ఆకుకూరలు పాలినేషన్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే చూడండి ఇదో రకం ఫ్లేవరింగ్, వైట్ కలర్ వచ్చి బాగుంది కదా చాలా. ఇదో రకం ఫ్లేవరింగ్. మళ్ళీ ఇక్కడ నిచ్చి మల్లి ఫ్లేవరింగ్ చూడండి. ఇక్కడైతే స్పెషల్ అండి, ఒకటి ఈ బోన్సాయి రావి మరుగుజ్జు మొక్క బోన్సాయి. ఇది కొంచెం ఒక 5 సంవత్సరాలు అవుతుందండి. ఇది దేవతా వృక్షాలు అంటారు కదా, అందులో మర్రి చూసారా ఓడలు ఎంత బాగా చూడండి, ఓడలు. ఇది మర్రి, రావి, ఈ రెండు కూడా మనకి ఇదండి దేవతా వృక్షాలు ఉంటారు చూడండి, దేవతలు కొలువై ఉంటారు అంటారు కదా, దానికోసమని ఇది ఈ విధంగా చేశాను.